హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సహస్రదళ కమలం మెడిటేషన్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీతలో ఒక ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుంటాం. ఇది చాలా చక్కటి శ్లోకము. దేనివల్ల ఏది ఉద్భవిస్తుంది మన సృష్టిలో అనే దాని గురించి ఉంటుంది. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఇంకోసారి చెప్తా. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో కర్మ యజ్ఞ సముద్భవ. అంటే ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అంటే, అన్నాత్ భవంతి భూతాని, అన్నాత్ భవంతి సర్వభూతాని. ఇప్పుడు సకల భూతాలు అంటే మనం అందరం కూడా అన్నం తినడం వల్ల అభివృద్ధి చెందుతాము. భోజనం, మరి ఆ అన్నం తింటేనే కదా మనకు ఆహారం వల్ల కదా దేహం అభివృద్ధి చెందుతుంది. అలా చెప్తున్నాడు. మరి ఆ అన్నము దేని వల్ల ఉద్భవిస్తుంది? పర్జన్యం అంటే వర్షం వల్లనే మనం అన్నం. ఇప్పుడు వర్షాలు పడితేనే కదా మన పొలంలో వరి వస్తుంది. ఆ విధంగా అన్నాత్ భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యం. మరి వర్షాలు వానలు ఎలా వస్తాయి? యజ్ఞాలు చేయడం వల్ల. పూర్వకాలంలో ఈ కరువులు వచ్చినప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు. యజ్ఞాలు అంటే ఏం లేదు, ఈ పంచభూతాలని వాళ్ళు ప్రశంసిస్తారు, ఉన్నతీకరిస్తారు. ఆ పంచభూతాలని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంతృప్తి చేస్తారన్నమాట. అప్పుడు మనకు వానలు కావాలన్నా వానలు, సంపదలు కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తారు దేవత. యజ్ఞాత్ భవతి పర్జన్యో కర్మ యజ్ఞ సముద్భవ. కర్మ అంటే యజ్ఞము. ఆ కర్మ అంటే ఈ కర్మ యజ్ఞ సముద్భవ. ఇంకోసారి తెలుసుకుంటాం. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అంటే అన్నం వల్ల సర్వభూతాలు అభివృద్ధి చెందుతుంది. వర్షాలు పడడం వల్ల ఈ అన్నము ఉద్భవిస్తుంది. యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు వస్తున్నాయి. యజ్ఞాలు చేయడం వల్ల ఈ వర్షాలు వస్తుంది. వర్షాలకు మూల కారణం యజ్ఞము. మరి యజ్ఞము కర్మలు చేయడం వల్లనే సాధ్యమవుతుంది. కర్మలు అంటే యజ్ఞం అంటే ఏంటి? కర్మ అంటే సుకర్మలు అంటే పుణ్యకర్మలు అంటే లోక కళ్యాణం కోసం, లోకహితం కోసం చేసే కర్మలు సుకర్మలు అంటారు. దాన్ని కర్మ అంటారు. అంటే ఇది కర్మ 3వ అధ్యాయం అంటే కర్మ గురించి ఉంటుంది. ఇంకోటి పత్రికారు ఏమంటారంటే, మన గురువు గారు ఏం చెప్తారంటే దీన్ని ఇంకో మోటో చెప్తాడు. అన్నము అంటే శక్తి. ఆ శక్తి వల్ల మన శరీరాలన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీ అంటే ఆకాశగంగ వచ్చి మన శరీరంలో పడినప్పుడు మన శరీరాలు శక్తివంతం అవుతాయని చెప్తాడు మన గురువుగారు. కరెక్టే కదా. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యోదన్న సంభవ, యజ్ఞాత్ భవితా పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము వల్ల సర్వభూతాలు, వర్షము వల్ల అన్నము, యజ్ఞము వల్ల వర్షాలు. యజ్ఞము కేవలం సుకర్మల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రతిరోజు 1 గంట సేపు లోకహితం కోసం, లోక కళ్యాణం చేయడానికి పూనుకుంటే మన జీవితంలో దేవతలు మనకి సకల భోగభాగ్యాలు, సుఖాలు, ఆస్తులు, అంతస్తులు, ఆశీర్వాదాలు అన్నీ ఇస్తారు. చివరికి మోక్షం ఇస్తారు. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్.